పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మీరు వస్తామంటే మేము వద్దంటామా, రండి దొర అని ట్వీట్లో మెన్షన్ చేస్తూనే ఆయన ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇక్కడ కాకపోతే మీరు సింగిల్గా వస్తారా లేదా పొత్తులో వస్తారా, జస్ట్ ఆస్కింగ్ అంతే. ఇది ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్. ఒకసారి మీకు ప్రకాష్ రాజ్ ట్వీట్ చూపిస్తాను. ఒకసారి మీరు ఆ ట్వీట్ చూస్తూ ఉన్నారు. మీరు కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా అది చెప్పండి, రండి చేసిన ట్వీట్. సో నేను మొన్న ఆ రోజు ప్రెస్ మీట్లో జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే, మీరు పొత్తులో వస్తారా సింగిల్గా వస్తారా అంటే చూద్దాం అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా అన్నారు పవన్ కళ్యాణ్. ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టిన వెంటనే బండ్ల గణేష్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి బండ్ల గణేష్ రియాక్ట్ ఏమయ్యారు చూద్దాం. సో బండ్ల గణేష్ రియాక్షన్ ఏంటంటే, నువ్వు అన్నిట్లో వేలు పెడుతున్నావేంటి, నువ్వు ఎవరు అసలు, తెలుగోడివా, తమిళోడివా, కన్నడవాడివా, అసలు ఏంటి నీ కథ అని గట్టిగా రియాక్ట్ అయ్యారు బండ్ల గణేష్. అన్నిట్లో జోక్యం చేసుకొని హీరోలా ఫీల్ అవ్వకు అని ఇచ్చి పడేశారు బండ్ల గణేష్. మనం ట్వీట్ చూస్తున్నాం. సో ఆ ట్వీట్లో బండ్ల గణేష్ చేసినటువంటి ఆ తెలుగు ట్వీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ పీసీఆర్ ఆ తెలుగు ట్వీట్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. బండ్ల గణేష్ తెలుగు ట్వీట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది ఆ బండ్ల గణేష్ ట్వీట్ ఏంటంటే, నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథేంటి, ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా, ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి అనేది బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్. బండ్ల గణేష్ కూడా మరి చాలా ఇష్యూలు మాట్లాడుతుంటారు. కేసీఆర్ గురించి ఆయనే మాట్లాడతారు, జగన్ గురించి ఆయనే మాట్లాడతారు, చంద్రబాబును ఆయనే పొగుడతారు, రేవంత్ రెడ్డిని తలకెత్తుకుంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఎమ్మెల్యే అంటారు, 7 o'clock బ్లేడ్ అంటారు. ఆయన గురించి కూడా చాలా అంశాలు ఉన్నాయి. సో రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ హక్కులో భాగంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ప్రకాష్ రాజే కాదు బండ్ల గణేష్ ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, దానికో పరిమితి ఉంటుంది. సో ఇక్కడ అన్న దాంట్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ మెన్షన్ చేయలేదు. ఒకసారి మీకు కింద ప్రకాష్ రాజ్ ట్వీట్ మళ్ళీ ప్లే చేస్తాను. ప్రకాష్ రాజ్ ట్వీట్లో ఎక్కడ కూడా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ని మెన్షన్ చేయలేదు. కానీ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పరమ భక్తుడిగా ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది? మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా లేకపోతే పొత్తులో వస్తున్నారా, సింగిల్గా వస్తున్నారా అది చెప్పిరండి. ఆయన వేసిన ట్వీట్ ఇది. పవన్ కళ్యాణ్ పేరు, జనసేన పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ బండ్ల గణేష్ ఒక్కసారిగా ఈ రియాక్షన్ ఇచ్చారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు, మన ప్రెస్ మీట్లో తెలంగాణలో పోటీ చేస్తానని ఆయన స్టైల్లో ఎలా మాట్లాడుకొచ్చారు ఒకసారి వీడియో చూడండి. కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. సో తెలంగాణలో నేనుంటా, తెలంగాణలో పోటీ చేస్తా, ప్రతి సమస్య మీద మాట్లాడతానని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. సో ఇదే సమయంలో చాలా వరకు ఆయన పైన ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నారు, అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు పవన్ కళ్యాణ్. సో ప్రకాష్ రాజ్ ట్వీట్, అటు బండ్ల గణేష్ రియాక్షన్తో పాటు ఒకసారి లాస్ట్ 2023 ఎలక్షన్స్లో ఆయన కంటెస్ట్ చేసినటువంటి స్థానాలు ఒకసారి చూస్తే దాంట్లో కూకట్పల్లి, తాండూర్, కోదాడ్, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట. సో 8 నియోజకవర్గాల కంటెస్ట్ చేశారు బీజేపీతో పొత్తులో భాగంగా. సో ఈ పొత్తులో భాగంగా కంటెస్ట్ చేసినటువంటి ఈ స్థానాలలో కూకట్పల్లి మినహా మిగిలిన చోట్ల ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదనేది చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అంశం. సో ఇప్పుడు బండ్ల గణేష్ రియాక్షన్ ఏంటి, ప్రకాష్ రాజ్కి బండ్ల గణేష్ రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి, మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉంటా, తెలంగాణలో పోటీ చేస్తా, ప్రతి సమస్యపై ప్రశ్నిస్తా అని మాట్లాడుకొచ్చారు.
దానికి ప్రకాష్ రాజ్ అంటే డైరెక్ట్గా ఆయన పేరు మెన్షన్ చేయకపోయినా వీ కెన్ ఎక్స్పెక్ట్ దాట్ ఆయన ప్రకాష్ రాజ్ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఉద్దేశించే ట్వీట్ చేశారనేది. సో సింగిల్గా వస్తారా, పొత్తులో వస్తారా, ఉత్తునే వస్తారా అని చెప్పి క్వశ్చన్ చేస్తే బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. సో ఏంటిది పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం, బండ్ల గణేష్ రియాక్ట్ అవ్వడం, నువ్వెక్కడోడివి అని చెప్పి తెలుగోడివా, తమిళోడివా, కన్నడోడివా తెలుసుకో అన్నట్టుగా ఆయన క్వశ్చన్ చేయడం ఎలా చూడాలి? ఎటువంటి పొలిటికల్ హీట్ అంటే ఈ పొలిటికల్ హీట్ కాస్త సినిమా వరకు వెళ్ళిందా? డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ కొంతమంది ఆయనకి ట్వీట్లు చేస్తుంటే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ కొంతమంది ట్వీట్ చేస్తున్న పరిస్థితి. ఈరోజు తెలంగాణలో పోటీ చేస్తానన్న పవన్ కు ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ అయితే ఇచ్చారు. మీరు వస్తామంటే మేము వద్దంటామా, రెండు ద్వారా అని ట్వీట్ చేశారు. కాకపోతే సింగిల్ గా వస్తారా, పొత్తులో వస్తారా అంటూ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఒక పోస్ట్ అయితే చేశారు. అయితే ఈ పోస్ట్ కి ఇమ్మీడియట్ గా బండ్ల గణేష్ వెంటనే రియాక్షన్ ఇచ్చిన పరిస్థితి. అన్నిట్లో వేలు పెడుతున్నావు ఏంటి అని కౌంటర్ ఇస్తూ అసలు నువ్వు ఎవరు, అసలు తెలుగుడివా, తమిళోడివా, కన్నడోడివా, అసలు ఏంటి నీ కథ అంటూ గట్టిగా బండ్ల గణేష్ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. అంటే అన్నిట్లో జోక్యం చేసుకుని హీరోలో ఫీల్ అవ్వకు అని కూడా బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ని గట్టిగా ఇచ్చారు. అయితే ప్రకాష్ రాజ్ ఇటీవల నువ్వు ఎక్కడి నుంచి ఏ చిన్న ఆహారం మీద వస్తే పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతుంటాడు ప్రకాష్ రాజ్. ఆ నేపథ్యంలో అతను చేసిన ట్వీట్ ని బండ్ల గణేష్ ఇప్పుడు ఇచ్చిపడేశాడు. బండ్ల గణేష్ చాలా గట్టిగా వ్యవహారం మీద తిరస్కరణ మాట్లాడాడు. అసలు నీకేం సంబంధం, పెద్ద దాంట్లో నువ్వు వేలు దిగి పెట్టావు, నువ్వు తమిళోడివా, తెలుగుడివా, కన్నడోడివా అని చెప్తూ మాట్లాడిన పరిస్థితి. దీని మీద ప్రకాష్ రాజ్ ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాలి. ఒకసారిగా పవన్ కళ్యాణ్ వ్యవహారంలో వరుసగా 3-4 రోజుల నుంచి జరుగుతున్న ఇష్యూస్, ఆయన మాట్లాడిన కౌంటర్స్, ఆయనకి ఇస్తున్న కౌంటర్లు, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తుంటే కొంత గందరగోళమైన పరిస్థితులు పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణ హారంగేయటం లేదు. తెలంగాణలో గతంలో కూడా 2013 కూడా పోటీ చేశాడు అనుకోండి, కానీ 12 సంవత్సరాలు కొంత సైలెంట్ గా ఉన్నాడు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన రంగంలో దిగడం, దీని వెనకాల బీజేపీ మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది, కలిసి పోటీ చేస్తామని ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యం. సో ఇది సినిమా వరకు కూడా పాకిపోయింది. ఇప్పుడు సినిమాలో కూడా పెద్ద సినిమా సందర్భంగా కొంత ఇష్యూ జరిగిన నేపథ్యం కూడా చూస్తే మెగా వర్సెస్ దిల్రాజుగా అది మారింది. ఇప్పుడు పొలిటికల్ గా ఏ విధంగా మారుతుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ కొంత పవన్ కళ్యాణ్ తెలంగాణ రీ ఎంట్రీ మాత్రం కొంత కాంట్రవర్సీకి దారితీసిందనే చెప్పాలి మనోజ్. కృష్ణమోహన్, ఇప్పుడు ఇది పూర్తిగా సినిమాల వరకు వెళ్ళింది అనుకోవాలా? అంటే బండ్ల గణేష్ ఆయన ఒక ప్రొడ్యూసర్, సరే పొలిటీషియన్గా ఆయన ఏ పార్టీలో ఉన్నారు ఆయన, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో వెళ్తారు, కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లు అటెండ్ అవుతారు, అటు టీడీపీ చంద్రబాబు గెలిచారని చెప్పి పాదయాత్రలు చేస్తారు, అర్థం కాదు. సో ఇప్పుడు ఇది సినిమాల వరకు వెళ్ళింది అనుకోవాలా? ప్రొడ్యూసర్గా ఆయన, యాక్టర్గా ప్రకాష్ రాజు ట్వీట్ చేస్తూ ఉన్నారు, వరుసగా కౌంటర్ వేసుకుంటున్నారంటే సినిమా ఇండస్ట్రీ వరకు పాకిందా ఇది? డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీకి పాకిపోయింది. నేను అదే ఇందరి నుంచి కూడా చెప్తున్న విషయం ఏంటంటే, అదే పవన్ కళ్యాణ్కి మద్దతుగా కొందరు, మద్దతు ఇవ్వకుండా కొందరు మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన ట్వీట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ అది ఒక రకమైన ట్వీట్, దీనికి పూర్తిగా కౌంటర్ ఇచ్చే ట్వీట్ ని ఆయన చేశాడు. సో దీని ముందు కూడా పెద్ద సినిమా సందర్భంగా కూడా 2 గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి కూడా మనం చూడాలి. దర్శకులు, నిర్మాతల్లో కూడా 2 గ్రూపులు ఏర్పడ్డాయి. సో ఆ ఇంపాక్ట్ ఇది పవన్ కళ్యాణ్ కి చుట్టుకుంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నిన్న మొన్న మాట్లాడిన వ్యాఖ్యలు కొంత సీరియస్ ఇంపాక్ట్ అయితే కనపడుతున్నాయి. ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇది ఫుల్ స్టాప్ పెడతారా లేదు ఇంకా అలాగిస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఇది మనకు. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఒకసారి ఆ ట్వీట్లు మళ్ళీ మీకు చూపిస్తాను. ప్రకాష్ రాజ్ ట్వీట్ ఏంటి, దానికి బండ్ల గణేష్ కౌంటర్ ఏంటి అనేది. ప్రకాష్ రాజ్ ట్వీట్ ఏంటి అని అంటే, మీరు ఒంటరిగా వస్తారా, పొత్తులో వస్తారా అంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తులో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా అది చెప్పండి, జస్ట్ ఆస్కింగ్. ఇది ప్రకాష్ రాజ్ ట్వీట్. దానికి బండ్ల గణేష్ రియాక్షన్, నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథేంటి, ప్రతి ఊర్లో అంటే ఇప్పుడు ఆయన ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసినంత మాత్రాన
ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్ ఇష్యూపై మాట్లాడడానికి స్వేచ్ఛ లేదా? తెలంగాణకు వస్తే పాస్పోర్ట్ తీసుకొని రావాలని అడిగిన ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరి ప్రకాష్ రాజ్ని నువ్వు ఎక్కడోడివి అని చెప్పి బండ్ల గణేష్ అడుగుతున్నాడు. ఎందుకు అడగాలి ఆయన? అంటే ప్రకాష్ రాజు ఉదాహరణకు ఆయన తమిళోడు అయితే పవన్ కళ్యాణ్ గురించో లేకపోతే ఇక్కడ జరిగే పాలిటిక్స్ గురించో మాట్లాడకూడదా? మీకు వచ్చింది అప్పుడే రోషం పౌరుషం రియాక్ట్ అయిపోయి మాట్లాడొచ్చా? అంటే పవన్ కళ్యాణ్ గురించో లేకపోతే ఆయన ఇష్యూల గురించో మాట్లాడాలంటే ఓ ప్రత్యేక ఐడెంటిటీ కార్డ్ తీసుకొని రావాలా? ఇది క్వశ్చన్ డెఫినెట్గా రేజ్ అయ్యే అవకాశం ఉంది. తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథేంటి? ఇదే క్వశ్చన్ ఒక్కసారి మొన్న వచ్చిన రోజున తెలంగాణకు వస్తే మాట్లాడకూడదా, పాస్పోర్ట్ తీసుకుని రావాలని క్వశ్చన్ చేసిన రోజున ఈ క్వశ్చన్ బహుశా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కూడా అడిగేవారా? నెక్స్ట్ ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బ్రతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి. ఇది బండ్ల గణేష్ ప్రకాష్ రాజుకి వేసిన కౌంటర్. మరి దీనికి ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతారు? బండ్ల గణేష్ ఆయన డెఫినెట్గా పవన్ కళ్యాణ్ భక్తుడు. సో పవన్ కళ్యాణ్ భక్తుడు కాబట్టి ప్రకాష్ రాజ్ దాన్ని లైట్ తీసుకుంటారా, రివర్స్ రిప్లై ఇస్తారా చూడాలి. బట్ బండ్ల గణేష్ ట్వీట్ చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏంటో చూద్దాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు?